హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటంటే ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ మరో ఆదిపురుష్ లేదా పొన్నియిన్ సెల్వన్ అవుతుందా? డైరెక్టర్ నాగాశ్విన్ చేస్తున్న తప్పులేంటి? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ వీడియో మీరు చివరిదాకా చూడండి. చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రభాస్ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న మూవీ కల్కి. టాలెంటెడ్ డైరెక్టర్ నాగాశ్విన్ రూపొందిస్తున్న సినిమా కావడంతో దీనికోసం అంతా ఎదురు చూస్తున్నారు. నాగాశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం మహానటితో తానేంటో నిరూపించుకున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే మహానటి సినిమా టేకింగ్ ఆయనలోని దర్శకత్వ ప్రతిభని చాటి చెప్పింది. దీంతో అదే నమ్మకం ఇప్పుడు కల్కి మూవీపై ఏర్పడింది. కల్కి మూవీని సైన్స్ ఫిక్షన్గా తెరకెక్కిస్తున్నాడు నాగాశ్విన్. మైథలాజికల్ అంశాలను మేళవిస్తూ దీన్ని రూపొందించడం విశేషం. విష్ణువు చివరి అవతారమైన కల్కి కథని ఈ మూవీలో చెప్పబోతున్నాడు. ఇప్పుడు మన కాలం కలియుగం. ఈ కథ 2898లో సాగుతుందంటే భవిష్యత్తులో కల్కి జన్మిస్తాడు. ఆ కాలంలో ప్రపంచం ఎలా ఉంటుంది, దాన్ని కల్కి ఎలా శాసిస్తాడు, ఎలా ప్రత్యర్థులను ఎదుర్కోబోతున్నాడు అనేది సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడించి కల్కి 2898 AD సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక 6000 సంవత్సరాల వెనక్కి వెళితే విష్ణు అవతారంలో అప్పుడు జరిగిన పరిస్థితులను కూడా ఇందులో ఊహాత్మకంగా చూపించబోతున్నాడు దర్శకుడు. అయితే ఈ సినిమాని 2-3 భాగాలుగా తీసుకొచ్చే అవకాశం ఉంది. మొదటి భాగంలో భవిష్యత్తుని చెబుతూ ఆ తర్వాత గతాన్ని చెబుతారని, అందులో భాగంగా ఫస్ట్ పార్ట్లో గతం తాలూకా ఫ్లాష్ బ్యాక్ని పరిచయం చేస్తారని తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ఈ మొత్తంలో అశ్వత్థామ పాత్ర కామన్గా ఉంటుంది. కల్కిని కాపాడుకోవడం కోసం అశ్వత్థామ పాత్ర పనిచేస్తుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కల్కి సినిమాని భారీ బడ్జెట్తో నిర్మించారు నిర్మాత అశ్విని దత్. మొదట 500 కోట్ల బడ్జెట్తో సినిమాని ప్రారంభించారు. డిలే కారణంగా చాలా మంది ఆర్టిస్టులు యాడ్ కావడం వల్ల బడ్జెట్ పెరిగిందని, సుమారు 700 కోట్ల వరకు అయ్యిందని సమాచారం. సినిమాలో భారీ కాస్టింగ్ ఉంది. ప్రభాస్తో పాటు కమల్ హాసన్ ఉన్నారు. ఇక అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని, అలాగే గెస్టులుగా విజయ్ దేవరకొండ, నాని, దుల్కర్ సల్మాన్, మృణాల్, శోభన్, రాజమౌళి, వర్మ, అనుదీప్ వంటి వారు కనిపించబోతున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్తో సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు. అంటే ఓ కొత్త ప్రపంచాన్ని VFXతో సృష్టించబోతున్నారు. ట్రైలర్ను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. విజువల్ పరంగా సినిమా బాగుంది, హాలీవుడ్ స్థాయిలో ఉంది. క్వాలిటీ విషయంలో రాజీ పడటం లేదని అర్థమవుతోంది. కానీ కథ విషయంలో క్లారిటీ లేదు. ట్రైలర్లో సీన్లని చూపించారు తప్పితే కథ అర్థమయ్యేలా లేదు. ఇదే ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతుంది. సినిమాకి ఏమాత్రం బజ్ రావటం లేదు. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఇదే సమస్య ఈ మూవీని వెంటాడుతోంది. ప్రభాస్ లుక్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. గ్రాఫిక్స్తో చేశారని ట్రోల్ చేశారు. ఆ తర్వాత వచ్చిన పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్ కూడా సేమ్ ఫీలింగ్. ఏది ఎగ్జైట్మెంట్గా అనిపించలేదు. ఇప్పుడు ట్రైలర్ అయినా అంచనాలను పెంచుతుందని భావించారు. కానీ విజువల్స్ తప్ప ఏది ఎగ్జైటింగ్గా అనిపించలేదు. ఇదే ఇప్పుడు అభిమానులను, సినీ లవర్స్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ సినిమా మరో ఆదిపురుష్ అవుతుందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ విషయంలోనూ ఇలానే జరిగింది. ప్రారంభం నుంచి దానిపై ట్రోల్స్ నడిచాయి. పోస్టర్స్, లుక్స్, ట్రైలర్, టీజర్ కూడా ఆకట్టుకోలేకపోయాయి. రెండో ట్రైలర్తో కొంత మేనేజ్ చేశారు. కానీ సినిమా మాత్రం తేలిపోయింది. నాసిరకమైన విజువల్స్, కథలో దమ్ము లేకపోవడం, డ్రామా, సంఘర్షణ వర్కౌట్ కాలేదు. దీంతో సినిమా తేడా కొట్టింది. ఇప్పుడు చూడబోతుంటే కల్కి 2898 AD కూడా మరో ఆదిపురుష్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇక కల్కి మూవీ మణిరత్నం రూపొందించిన పొన్నియిన్ సెల్వన్ కూడా తలపిస్తోంది. ఆ మూవీ విజువల్స్ పరంగా బాగుంది. చాలా పెద్ద కథ. కానీ కథ అర్థమయ్యేలా చెప్పడంలో విఫలమయ్యాడు మణిరత్నం. దీంతో ఆ మూవీ ఆడియన్స్కు అర్థం కాలేదు. ఆ పాత్రలేంటో, ఆ కథ ఏంటో, ఏం జరుగుతుందో అర్థం కాక తలపట్టుకున్నారు. దీంతో ఫలితం తేడా కొట్టింది. భారీ బడ్జెట్తో విజువల్ వండర్గా చేసిన ఆ మూవీ ఘోర పరాజయం చెందింది. మరి కల్కి కథ కూడా అర్థమయ్యేలా కనిపించలేదు. ట్రైలర్లో ఏం చెప్పాడనేది క్లారిటీ లేదు. సీన్లు బాగున్నా కథాపరంగా కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఆ పాత్రలేంటి, సైన్స్కి మైథాలజీ అంశాలను ఎలా ముడిపెట్టారనేది అర్థం కావటం లేదు. ఇది అందరిలోనూ ఓ టెన్షన్ క్రియేట్ చేస్తోంది. దీంతో కల్కి మరో పొన్నియిన్ సెల్వన్ అవుతుందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అందుకే సినిమాకి మల్టీప్లెక్స్లో కాస్త బజ్ క్రియేట్ అయినా బీసీ సెంటర్లో మాత్రం బజ్ క్రియేట్ కావడం లేదు. సాధారణ ఆడియన్స్ ఎంగేజ్ కావడం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా పెదవిరుస్తున్నారు. దీనికి కారణం ప్రభాస్ రెగ్యులర్గా కనిపించడం లేదు. ఆయన పాత్రలో ఎలివేషన్లు లేవు, గూస్ బంప్స్ తెప్పించే సీన్లు కనిపించలేదు. ఈ చిత్రానికి బజ్ క్రియేట్ కావడం లేదు. మరి నాగాశ్విన్ ఏం మ్యాజిక్ చేయబోతున్నాడు, ఆయన ఆలోచనలు ఏంటి అనేది సినిమా చూస్తే గానీ తెలియదు. అయితే ఈ మూవీకి సంబంధించి మరో ట్రైలర్ ఉందట.
అందులోనైనా అభిమానులు మాస్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే అంశాలు ఉంటాయో లేదో చూడాలి మరి. ఇక ఈ మూవీ ట్రైలర్ చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ను ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.